శ్రీరాములు నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిని, అలాగే శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానానికి గౌరవ అధ్యక్షుడిని. ఈ సంక్రాంతి కానుక కింద ఆర్యవైశ్య పేదలకి పలసరుకులు ఇవ్వాలని సంకల్పించాము. 2 రోజుల క్రితము ఈ చలికాలంలో అందరికీ దుప్పట్లు పంచాలనే ఉద్దేశంతో 500 మందికి దుప్పట్లు ఇవ్వడం జరిగింది ఇదే ప్లేస్ లో. ఈరోజు 350 మందికి సుమారు 1075 రూపాయలు కిట్, చిల్లర సామాన్ల కిట్ ని 350 మందికి అందిస్తున్నాము. అలాగే ఈరోజు మాకు ఈ కార్యక్రమానికి మన వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు, అలాగే రాష్ట్ర అధ్యక్షులు చిరి సత్యనారాయణ గారు ఇద్దరు వచ్చారు. తర్వాత మేము త్వరలో వాటర్ ప్లాంట్ కూడా రెడీ చేస్తున్నాము. సిటిగుంట రోడ్ లో 10 మందికి ఉపయోగపడుతుంది, అది కూడా త్వరలో ప్రారంభిస్తాము. అలాగే రాబోయే కాలంలో ఒక ఆర్యవైశ్య భవనాన్ని కూడా ఏర్పాటు చేయాలని సంకల్పించున్నాము. దానికి మా పొంగూరు నారాయణ గారిని కలిసి దానికి ఒక స్థలాన్ని మాకు కేటాయిస్తే మా ఆర్యవైశ్యుల దాతల సహకారంతో ఆ నిర్మాణాన్ని కూడా పూర్తి చేసుకుంటాము. గతంలో నేను అన్నదాన సమాజంలో ఉన్నప్పుడు నారాయణ గారు మనకి పార్థివ శరీర వసతి నిలయం అని ఒక డెడ్ బాడీస్ పెట్టుకునే స్థలాన్ని మనకి ఇచ్చారు. వారి టైంలోనే మినిస్టర్ గా ఉన్నప్పుడు ఆ స్థలాన్ని కన్స్ట్రక్షన్ చేసి వారి చేతుల మీదుగా ప్రారంభించున్నాము. ఇప్పుడు కూడా మన నారాయణ గారు మనకి అన్ని విధాలా చాలా హెల్ప్ఫుల్ గా ఉన్నారు. వారిని అడిగితే ఏది కాదనరు. దానికి మాకు విజయభాస్కర్ రెడ్డి గారు కూడా మాకు తోడై వారికి ఒక మాట చెప్పి మాకు స్థలాన్ని కేటాయించాలని, ఆ నిర్మాణానికి మీరు కూడా పూనుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు రాబోయే సంక్రాంతి సందర్భంగా నెల్లూరు జిల్లా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆర్యవైశ్యులు అందరూ కలిసి కట్టుకున్న కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో మొదటి వార్షికోత్సవం సందర్భంగా సంక్రాంతి కానుకగా నిత్యావసర వస్తువులు పంపిణీ చేసేందుకు ఆలయ కమిటీ మెంబర్ చైర్మన్ గారు, వాళ్ళ కమిటీ సభ్యులు, అదేవిధంగా జిల్లా ఆర్యవైశ్య అధ్యక్షుడు, మా 6వ వార్డు ఇన్ఛార్జ్ అయిన కొండా ప్రవీణ్ గారికి, కోట గురుబ్రహ్మం గారికి, అదేవిధంగా షణ్ముఖం గారికి, ఆర్కేడి శాస్త్రి గారికి, సత్యం గారికి, యువత అధ్యక్షుడు హేమంత్ గారికి, అదేవిధంగా రమేష్ గారికి, సురేష్ గారికి, అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఈ ఆర్యవైశ్య పేదలకు, అదేవిధంగా పేదలకు, సంక్రాంతి జరుపుకోలేని వారికి అందరికీ కూడాను నిత్యావసర వస్తువులు సంక్రాంతి కానుకగా ఈరోజు నా చేతుల మీదుగా కన్యకా పరమేశ్వరి గుడిలో వారి ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని, నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమాన్ని పేదలందరికీ ఇచ్చేసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి విచ్చేసిన ఆర్యవైశ్యులు, భక్తులు, పేదలు అందరూ కూడా భారీ ఎత్తున ఈ కన్యకా పరమేశ్వరి గుడిని రాష్ట్రంలోనే ఇంత బాగా నేను ఎక్కడా చూడలేదు. అంత బాగా కట్టుకొని మొదటి వార్షికోత్సవంలో ఇంత మంచి కార్యక్రమాలు పేదలకు, వాళ్ళ గుడికి వచ్చే భక్తులకు కావచ్చు, పేదలకు కావచ్చు, అందరికి కావచ్చు, వాళ్ళకి స్వచ్ఛంద కార్యక్రమాలు కూడా వీళ్ళు వయసులందరూ కలిసి ఈ విధంగా పండుగ సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా ఈ మంచి ఆలోచన వచ్చినందుకు ఆ వయసులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చి నా చేతుల మీదుగా ఈరోజు ఈ నిత్యావసర పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఆర్యవైశ్యులందరికీ నేను రుణపడి ఉంటాను. ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా చేసిన అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.